ఈ మాలిన కొడుకులనే ప్రేమిస్తారు ఈ ఆడపిల్లలు చాలా మంది. అట్లాంటి వాళ్ళకే ఈ రీలు. నువ్వు ప్రేమించినోడు పనికి మాలినోడా పనికొచ్చేటోడా తెలవాలంటే ఒకటే ఒక దారి. పనికి మాలినోడైతే నిన్ను ఒక్కదాన్ని ఇంప్రెస్ చేస్తే చాలనుకుంటాడు. అదే పనికొచ్చేటోడైతే నీతో పాటు నీ పేరెంట్స్ ని కూడా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాడు. నిజంగా నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి, నీ పేరెంట్స్ ఒప్పుకోవాలి అని చాలా హార్డ్ గా ట్రై చేసిన వాడు పనికొచ్చేటోడు. అట్లా కాకుండా సినిమాలు చూసి ఫ్రెండ్స్ చెప్పిన మాటలు విని దిక్కుమాల ట్రిక్స్ యూజ్ చేసి నిన్ను ట్రాప్ చేసిన వాడు పనికి మాలిన ఎద్దబ్బా. ఇప్పుడు బానే ఉంటది మీకు. సినిమాలకు పోతారు, షాపింగ్లకు పోతారు, షికార్లకు పోతారు, మీ ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ చాలా బాగుందని చెప్పిన దిక్కుమాలిన ఫ్రెండ్స్ మాటలు విని ఇంకా రెచ్చిపోతారు. ఎందుకంటే ఆ ఫ్రెండ్స్ కి తెలియదు కదా నువ్వు తర్వాత ఫేస్ అయ్యే కాన్సిక్వెన్సెస్ ఏందో. సో రెచ్చగొడతారు. రెచ్చిపోవడానికి మీకు సిగ్గుండాలి. పెళ్ళైన తర్వాత మీ కాన్సిక్వెన్సెస్ ఏందో నేను చెప్పాలనా? ఇప్పుడు కట్నం వద్దనే అంటాడు ఆ ఎదవ, కానీ పెళ్లి తర్వాత తల్లితో కలిసి కట్నం కోసము వేధించడం స్టార్ట్ చేస్తాడు. నువ్వు తప్ప నాకు వేరే ఎవ్వరూ వద్దు లైఫ్ లో అంటాడు ఇప్పుడు ఆ ఎదవ. కానీ పెళ్లికి తర్వాత తల్లితో కలిసి వాడు వాడే డైలాగ్స్ ఎట్లుంటాయి తెలుసా? నువ్వు నా లైఫ్ లోకి రాకపోతే నీకన్నా 100 రెట్లు బెటర్ కలిగిన అమ్మాయి వస్తుండేనేమో, ఎంతో కట్నం తెచ్చే అమ్మాయి వస్తుండేనేమో, నా లైఫ్ ఇంకా చాలా బాగుంటుండేనేమో, ఇట్లాంటి డైలాగ్స్ కొడతారు. అప్పుడు ఏం చేస్తావు? తల్లిదండ్రుల దగ్గర పోతావా? చెప్పుతో కొడతారు నిన్ను. ట్రూ లవ్ అని గింజుకొని సస్తున్నావు కదా. ట్రూ లవ్ అంటే ఏంది తెలుసా? కానీ పెంచి పెద్దగా చేసి నీ సంతోషాల కోసం వాళ్ళ కోరికలను చంపుకొని నీ లైఫ్ బాగుండాలని ఎంతో స్ట్రగుల్ అయ్యా పేరెంట్స్ ది ట్రూ లవ్. అట్లా కాకుండా నిన్ను ట్రాప్ చేసి నిన్ను వాడి వెనకాల తిప్పినట్టు చేసి నీతో అన్ని సరదాలు తీర్చుకొని వాడిదా ట్రూ లవ్. వాడు పనికి మాలిన ఎదవ. ఆడపిల్లలు చాలా మంది సఫర్ అవుతున్నారు లవ్ మ్యారేజ్ చేసుకొని. కట్నం కోసం వేధించే సో కాల్డ్ దరిద్రగొట్టు బాయ్ ఫ్రెండ్ అండ్ హిస్ మదర్ మీ లైఫ్ లో ఉంటే ఒకటే చేయండి. చట్ట ప్రకారం కట్నం తీసుకోవడం నేరం అని చెప్పి పోలీస్ కేసు వేస్తా అని బెదిరించండి. మీ లైఫ్ మీకు చాలా ఇంపార్టెంట్. అయ్యిందేందో అయిపోయింది. పాస్ట్ ఇస్ పాస్ట్, బట్ ఫ్యూచర్ మీ చేతిలో ఉంది. నీకన్నా చాలా రెట్లు బెటర్ అయ్యే అమ్మాయి వస్తుండే నా లైఫ్ లోకి, ఎంతో కట్నం తీసుకొచ్చే అమ్మాయి వస్తుండే నా లైఫ్ లోకి అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కూర్చొని ఏడవకుండా నువ్వు అలానే మాట్లాడాలి. ఇప్పుడు తల్లిదండ్రులని కష్టపెట్టి ఎవడో ఇంటికి కోడల్లాగా పోయినావు కదా, కష్టం వస్తే ఎదుర్కొని నీ రైట్స్ కోసం నువ్వు సాధించుకోగాని పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదవలకి పడిపోవడం మానేయండి.